ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. హూ గివ్eth rain upon the earth అండ్ సెంట్ వాటర్స్ అపాన్ ద ఫీల్డ్స్. సూర్యుడు ఉదయించాలి అన్నా, చంద్రుడు అస్తమించాలి అన్నా, మబ్బులు మేఘములు వాటి పని అవి చేయాలి అన్నా, దేవుని ఆజ్ఞ చొప్పున సృష్టి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు వాటి కాలానుగుణంగా సమయానుసారంగా అవి దేవుని మాటకు లోబడి నిరంతరం పని జరిగిస్తూ ఉన్నాయి. భూమి మీద వర్షము కురిపించువాడు ఆయనే. నెరలు తీసి ఎండిపోయి వర్షముకై ఎదురు చూస్తున్న భూమి మీద దేవుడే వర్షమును కురిపించువాడు. భూమికి కావలసినంత నీళ్లను వర్షము ద్వారా కురిపించువాడు. భూమిని తెప్పరిల్ల చేయువాడు. నీ బ్రతుకులో కూడా నీవు ఎండిపోయి నెరలు విడిచిన స్థితిలో ఉంటే గనుక దేవుని యొక్క కృపా వర్షము కొరకు ఎదురు చూస్తున్నట్లయితే నీ జీవితంలో తొలకరి జల్లులు కురిపించి నీళ్లను ప్రవహింపచేయువాడు నా దేవుడు. నీపై కృపావర్షమును కురిపించును. ఎండిన మూడుబారిన జీవితంలో దేవుడే నీపై కృపను ప్రేమను కురిపించి నీ జీవితంలో ఆనందమును సంతోషమును దయచేవాడు. నీ అవసరం ఏదైనా, నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఆజ్ఞ చొప్పున ఆయన మాట ప్రకారమే నీ జీవితంలో జరుగుతుందని నమ్మాలి. కనుక ఆయన చిత్తము కొరకు కనిపెట్టు. తగిన కాలమందు నీ అవసరములను తీర్చి నిన్ను తృప్తిపరచువాడు. పొలముల మీద నీళ్లు ప్రవహించినట్లు నీ బ్రతుకులో ఆశీర్వాదాలను ప్రవహింపజేస్తాడు. మెండైన దీవెనలను కురిపిస్తాడు. ఓర్పు కలిగి సహనము కలిగి పట్టుదల విడవకుండా దేవుని కృప కొరకై నీవు కనిపెట్టి అనునిత్యము ప్రార్థించాలి. దేవుని చిత్తమే నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవునిని మనము అడగాలి. కేవలం దేవుని తలంపులే మన జీవితంలో స్థిరపడాలని నీవు దేవునిని గట్టిగా అడిగినట్లయితే దేవుడు నీ కొరకు సమస్తమును జరిగించుటకు సంసిద్ధుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. ఎవరి జీవితాలైతే ఎండిన మూడుబారిన స్థితిలో ఉన్నాయో తండ్రి, వారి జీవితాలను చిగురింప చేయండి నాయన. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్వరూప గారి 2 కుమారులు బట్టి నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమైశ్వర్యంలో తీర్చండి. మరి తండ్రి చక్రవర్తి గారి ఆత్మీయ ఎదుగుదలకు, ఆయనకున్న ఆర్థిక ఇబ్బందుల కొరకు నాయన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఘనమైన గొప్ప కార్యంను వారి ఎడల జరిగించండి దేవా. మరి నాయన ఎవరైతే ఇంకా ప్రార్థన అవసరతలు కోరారో నాయన ప్రతి ఒక్కరిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని నాయన సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. Amen. God bless you all.